సో హాయ్ వర్స్ వెల్కమ్ టు ట్యాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో కాలగమనం సో సినిమా ఒక మట్టి కథ అంట, ప్యూర్ లవ్ స్టోరీ అంట. అలాగే హీరోయిన్ మన పక్కనే ఉన్నారు. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండబోతుంది సినిమా కాలగమనం ఏంటి? యాక్చువల్లీ దిస్ ఇస్ ద అంటే ఇది ఒక పల్లెటూరి స్టోరీ అనమాట. ఒక 90s, 80s లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అలాంటి స్టోరీ. యాక్చువల్లీ ఒక అమ్మాయి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది, లవ్వా ఫ్యామిలీయా. సో ఆ రెండు కన్ఫ్యూజన్ స్టేట్స్లో ఆ అమ్మాయి ఏం ఎంచుకుంటుంది అనేది స్టోరీ. అంటే ఇంకొంచెం డెప్త్ ఉంది, అది మనం రివీల్ చేయకూడదు. సో అందుకని ఇక్కడ వరకే అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా సినిమా ప్రతి వీక్ వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు కంటెంట్ బాగాలేకపోతే మీరు చాలా కష్టపడి చేశారని తెలిసింది లోపల. సో ఏంటి రీజన్ ఏంటి? ఇంత కష్టపడడానికి అవసరం ఏంటి? మీకు రీజన్ ఏంటి? యాక్చువల్లీ సినిమా అనేది అదొక కళ, ప్యాషన్తో వచ్చాము. నువ్వు ఏదన్నా అంటే వేరే జాబ్ చేద్దామన్నా వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్. సో సినిమా అనేది మాకు ప్యాషన్ అనమాట. సో ఆ కలమ్మ తల్లి మీద ఉన్న అభిమానం కానీ లేక అదే మా లైఫ్. సో దాన్నే నమ్ముకొని ఉన్నాం. ఇండస్ట్రీ నాకు హెల్ప్ చేస్తుంది, నేను ఒక పొజిషన్కి వస్తాను, నేను యాక్టర్గా నేను చూసుకుంటాను, ఆ ప్యాషన్తో వచ్చాను. సో అదే ప్యాషన్ కంటిన్యూ అవుతుంది నా లైఫ్ లాంగ్, టిల్ మై లాస్ట్ బ్రీత్ అంటారు కదా, అంతే కంటిన్యూ అవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు చూసుకున్నట్టయితే చాలా సినిమాల్లో సైడ్ రోల్స్, చిన్న రోల్స్, అఖండ సినిమాలో కూడా చాలా చిన్న రోల్ చేశారు మీరు. డైలాగ్స్ కూడా ఉండవు. అలాంటి రోల్స్ చేసి ఏదో మేబీ ఏదైనా ఒక చిన్న సినిమాలో ఒక హీరోయిన్కి అవకాశం వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ చాలా అంటే ఐ మీన్ చేశాను, చాలా ఇండస్ట్రీ తెలుసు, చిన్న చిన్నగా చేసుకుంటూ వచ్చాను. షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇలా చాలా చాలా చేశాను. సో రికగ్నైజేషన్ అనేది రావట్లేదు ఎంత యాక్టింగ్ చేసినా కూడా. సో అందుకని చెప్పి లైక్ నేను ట్రై చేస్తూ ఉన్నా, చాలా ఆడిషన్స్కి వెళ్ళేదాన్ని. లైక్ ఏంట్రా ఒకనొక సిచ్యువేషన్లో వచ్చి ఇంతేనా నా లైఫ్, ఎవరు గుర్తించరా ఒక టాలెంట్ని, వై దే ఆర్ నాట్ రికగ్నైజ్ ఒక టాలెంట్ని ఎందుకు గుర్తించట్లేదు ఒక అమ్మాయిగానా, లేదు అంటే ఏంటి ప్రాబ్లం అని చెప్పి అనుకునేదాన్ని. బట్ ఒకనొక సిచ్యువేషన్లో లైక్ గాడ్ ఒక తలుపు డోర్ ఇట్లా నాక్ చేస్తారు కదా, అట్లా వచ్చింది ఈ సినిమా. సో అంటే మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారండి? లైక్ ఒక 4-5 years నుంచి ఉన్నాను. 4-5 years నుంచి లక్ అని చెప్పచ్చు. ఏంటంటే 4-5 చాలా మంది చాలా ఏళ్ళుగా ట్రై చేస్తూనే ఉన్నారు, లక్ అనే చెప్పచ్చు. వెంకటేశ్వర స్వామి నా దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయన నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు ప్రతి వాక్ వేలో. కానీ లైక్ నేను చెప్పలేను, నాకు ఇది కష్టం స్వామి అనగానే నాకు అలా ప్రత్యక్షం అవుతారు అనమాట. అలా ప్రత్యక్షమైందే ఈ సినిమా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పడ్డ కష్టము సినిమాలో కూడా చాలా పడింటారు, వెండి తెర పైన కనపడబోతుంది. సో ఎలా అనిపిస్తుంది? మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి కామెంట్స్ ఉన్నాయి? ఫ్యామిలీ లైక్ అమ్మ చాలా సపోర్ట్ అనమాట. నాన్న ఫస్ట్ ఒప్పుకోలేదు. బేసిక్గా అమ్మాయి అంటే ఇండస్ట్రీ అనగానే ఒప్పుకోరు కదా. సో అమ్మ చాలా బాగా సపోర్ట్ చేసేది, తమ్ముడు అలాగే సపోర్ట్ చేసేవాడు. సో నాకు తెలుసు అమ్మ ఇది ఈ వేలో వెళ్తున్నా, నీకు ఓకేనా అని చెప్పి పర్మిషన్ తీసుకొని, నాన్న అయితే సస్సేమేరా అన్నారు. బట్ తర్వాత నేను ఎంచుకున్న క్యారెక్టర్స్ కానీ, నేను చేసే అంటే నేను మాట్లాడే పద్ధతి కానీ, లైక్ బోయపాటి గారు కానీ, చాలా బాలకృష్ణ సార్ కానీ, లైక్ మంచి అమ్మాయిని కన్నావమ్మా, మా అమ్మకి చెప్పడం, మంచి అమ్మాయిని కన్నావమ్మా, ఒక్క రిమార్క్ లేదు మీ అమ్మాయి మీద అని చెప్పి 1 hour కూర్చోబెట్టి చెప్పారు. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఇంతకంటే ఏం కావాలి పేరెంట్స్కి. సో ఆ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ తోడై ఇప్పుడు ఇంత పెద్ద హ్యాపీనెస్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఎక్కడ ప్రాపర్? మాది ప్రాపర్ యాక్చువల్లీ తెనాలి, బట్ స్టేయింగ్ ఇన్ విజయవాడ. అండ్ నాకు షూట్స్ ప్రాపర్గా ఉండవు కాబట్టి అటు ఇటు ట్రావెల్ చేస్తాను. ఓకే, సో ఓవరాల్గా గుడ్. బాలయ్య బాబు గారితో కూడా మీరు బాలయ్య గారు మాట్లాడతారు మీతో? మాట్లాడతారు. సో ఎలా ఉంటుంది బాలయ్య గారితో? అఖండ సెట్లో హీ యూస్ టు టాక్ విత్ మీ. అంటే నాకు చాలా బేటా బేటా అని పిలుస్తూ మాట్లాడుతూ ఫన్ శ్లోకాలు చెప్పేవాళ్ళు. అంటే వేరే వర్డ్స్ లైక్ అందరూ అనుకుంటారు యాక్చువల్లీ ఆయన అగ్రెసివ్ పర్సన్ చెప్పి అంటారు, బట్ హీఈస్ నాట్ ఎట్ ఆల్ అగ్రెసివ్ పర్సన్. చాలా చైల్డిష్ మెంటాలిటీ సార్ది. అంటే శ్లోకాలు చెప్తారు, శ్లోకాలు నేర్పిస్తారు, యాక్టింగ్ ఎలా చేయాలి, యాక్టింగ్ ఎలా నేర్చుకోవాలి పాత మూవీస్ నుంచి అని చెప్పి ప్రతి ఒక్క పిన్ టు పిన్ పాయింట్ నాకు నేర్పించేవాళ్ళు సెట్లో. ఇప్పుడు ఇన్ కేస్ నాకు కొంచెం ఖాళీ దొరికినా కూడా అది చాలా బాగా నాకు యూజ్ అయింది అఖండ 2లో అని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇన్ దట్. సో ఎందుకంటే బాలయ్య బాబు గారి ఆశీర్వాదం ఉన్నందుకు మీ సినిమా వచ్చింది. సీరియస్లీ, ఎందుకంటే
అంటే బేసిక్గా బాలయ్య సార్ మాట్లాడడం అంటే బాలయ్య సార్ మాట్లాడడం ఏంటి అంటారు చాలా మంది. యాక్చువల్లీ మా కజిన్స్ కానీ మా మా తమ్ముడే నమ్మలేదు యాక్చువల్లీ బాలయ్య సార్ మాట్లాడుతున్నారంటే. సెట్కి వచ్చి వాడు చూసి రారా మాట్లాడతాం అంటే నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి భయపడి వెళ్ళిపోయాడు. అట్లాంటిది బాలయ్య సార్ నాతో నేను హ్యాపీ అంటే ఏదో ఒక రవ్వ ఉంది కదా లక్, అందుకని చెప్పి నేను లక్ అని అనుకుంటాను నాకు నేను. సో మీరు ఇంకా మంచి మూవీలు చేయాలని సీరియస్లీ కోరుకుంటున్నాం. సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను ఒక స్టేజ్ లో ఉంటా, మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటా. థ్యాంక్ యూ సో మచ్.